చిక్కుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న ఐటమ్ డ్రై చికెన్. ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో ఇంట్లోనే డ్రై చికెన్ ఎలా చేసుకోవాలో ఈరోజు చిక్కుస్ కిచెన్లో నేను మీకు చేసి చూపించిపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ డ్రై చికెన్కి కావాల్సిన తయారీ విధానం చూసేద్దామా. మరి ముందుగా తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లో కడిగిన చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మిరియాల పొడి చిటికెడు వేసుకోండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. టమాటో కెచప్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండిని ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత రెడ్ ఫుడ్ కలర్ని చిటికెడు యాడ్ చేయండి. రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా చికెన్కి అంతా కూడా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ రకంగా మనం కలుపుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని పెనం పైన పుల్కా స్టాండ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని చికెన్ని పెట్టేసుకుందాం. స్టాండ్ పైన చికెన్ని ఈ రకంగా పెట్టుకోవాలి. ఈ రకంగా స్టాండ్కి ఆయిల్ రాసుకుని చికెన్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, చికెన్ అంతా కూడా నేను కొంచెం స్పేస్ ఇస్తూ పెడుతున్నాను. ఈ రకంగా ఇలా స్పేస్ ఇస్తూ పెట్టాలన్నమాట. ఇలా మనం ఎందుకు పెనం పైన పెడతామంటే మనకి చికెన్ అనేది కొంచెం బాగా ఆవిరిలో ఉడకాలన్నమాట. అప్పుడే మనకి మసాలా అనేది కింద కారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఇప్పుడు మనం పెనాన్ని పక్కన తీసేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. ఈ రకంగా స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనకి ఈ చికెన్ అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఏ రకంగా ఫ్రై చేస్తున్నానో. ఈ రకంగా మనకి చికెన్ అంతా కూడా అలా మనం పుల్కా స్టాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా మనకి ఫ్రై చేసుకుంటే కనుక మనకి చికెన్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా మనకి చికెన్ ఒక సైడ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో సైడ్కి తిప్పేసుకుందాం. ఈ రకంగా మనం మొత్తం చికెన్ని తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కూడా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనకి 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ రకంగా 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో డ్రై చికెన్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ డ్రై చికెన్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చిక్కు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.